హలో అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు స్టోరీలోకి వెళ్దాం. నా పేరు లీలావతి. నన్ను ముద్దుగా లీలా అని పిలుస్తారు. నేను, అమ్మ, నాన్న, తమ్ముడు కలిసి చాలా సంతోషంగా ఉన్నాము. నాన్న రోజు పొలానికి వెళ్ళి వస్తాడు. అమ్మ ఇంట్లో ఉండి మమ్మల్ని చూసుకుంటుంది. నేను 10th వరకు చదివాను. ఉన్నదానిలోనే చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. నేను 10th పూర్తి చేయగానే మా తాత నాకు ఒక సంబంధం తీసుకొని వచ్చారు. అబ్బాయి చాలా మంచివాడు, మంచిగా పని చేసుకొని మన పిల్లని బాగా చూసుకుంటాడు అని చెప్పారు. వాళ్ళకి అమ్మాయి బాగుంటే చాలు, పెద్దగా కట్నం కూడా అవసరం లేదు అని చెప్పారు. మొదట నాన్న ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను ఇంకా చదువుకోవాలి అని నాన్న కోరిక. అమ్మ నాన్నతో మాట్లాడి ఒప్పించింది. మాది పల్లెటూరు. నన్ను చూసుకోవటానికి అబ్బాయి వాళ్ళ కుటుంబం వచ్చింది. మా ఇంట్లో కూడా పిన్నిలు, బాబాయిలు, అత్తలు, మామలు, తాత, నానమ్మ, అమ్మమ్మ అందరూ వచ్చారు అబ్బాయిని చూడటానికి. మా ఇంట్లో అందరికీ అబ్బాయి నచ్చాడు. మా వాళ్ళు అందరూ కలిసి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాతావరణం చూసుకొని అంతా నచ్చి పెళ్లి గురించి మాట్లాడుకొని వచ్చారు. ఒక నెలలో మా పెళ్లి జరిగిపోయింది. తర్వాత మొదటి రాత్రి గదిలోకి వెళ్ళే ముందు అత్త వాళ్ళు ఆ అబ్బాయి ఏం చెప్తే అది వినాలి, నువ్వు ఎదురు మాట్లాడకూడదు అని చెప్పి పంపించారు. అప్పటి నుంచి అదే అలవాటు అయిపోయింది. తర్వాత రోజు పొద్దున లేచి స్నానం చేసి దేవుడికి పూజ చేసి అమ్మ దగ్గరికి వచ్చాను. అమ్మ నన్ను వెళ్ళి అబ్బాయిని పిలిచి టిఫిన్ పెట్టమంది. నాకు తన దగ్గరికి వెళ్ళాలంటే ఏదో తెలియని భయం. లేదమ్మా నువ్వు పెట్టు అన్నాను. ఇంతలో మా ఆడపడుచు వచ్చి నాతో మాట్లాడుతుంది. నీకు ఏం అవసరమో అవి సర్దుకో, సాయంత్రం మనం బయలుదేరుతాం అని చెప్పారు. నేను అమ్మని చూశాను. నేను సర్దుతాను, మీరు టిఫిన్ చేస్తురు పదండి అని చెప్పి మా వారిని పిలవటానికి వెళ్ళింది అమ్మ. సాయంత్రం మా వాళ్ళు అందరూ వచ్చారు నాతో మా అత్తగారింటికి. రాత్రి భోజనం అయ్యాక అందరూ నాకు వెళ్ళొస్తా అని చెప్పి ఏడుస్తున్నారు. అమ్మ నాన్న నన్ను పట్టుకుని గట్టిగా ఏడుస్తుంటే వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలియక నాకు ఏడుపు వస్తుంది. మా వారి చేతిలో నా చేయి పెట్టి మంచిగా చూసుకో నాయనా అని చెప్పి వెళ్ళబోయారు. అప్పుడు అర్థమైంది నన్ను ఇక్కడ వదిలి వెళ్తున్నారు అని. ఇంకా నాకు భయంతో పాటు ఏడుపు కూడా వచ్చేసింది. అమ్మ వాళ్ళని చూసి ఏడుస్తుంటే మా వారు నన్ను ఓదారుస్తున్నారు. తర్వాత మా బెడ్రూమ్కి పంపించారు మా అత్తగారు. నేను వెళ్ళాను. నా భర్త నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకొని బాధపడకు, నువ్వు ఎప్పుడు మీ అమ్మ వాళ్ళని చూడాలి అంటే అప్పుడు వెళ్దాము, నీకు ఏం కావాలి అన్నా నన్ను అడుగు అని చెప్పి పడుకోబెట్టుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్తున్నారు. నేను బాగా అలసిపోవడం వలన నిద్రపోయాను. ఉదయం 6 గంటలకు నిద్ర లేపారు మా వారు. లేచి బయటికి వచ్చాను. మా వదిన స్నానం చేసి పూజ చేయమన్నారు, చేశాను. మా అత్తగారు కాఫీ తెచ్చి ఇచ్చారు. అలవాటు లేదు అన్నాను. ఒక నవ్వు నవ్వి మా వాడికి కూడా లేదు అని అన్నారు. అలా 1 సంవత్సరంలో చాలా సంతోషంగా నేను ప్రెగ్నెంట్ అయ్యి పాప కూడా పుట్టింది. అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర 3 నెలలు ఉంచి తర్వాత తీసుకొచ్చారు. ఈ 1 ఇయర్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఎక్కువగా ఉన్నాను. ఇప్పుడు అత్తారింటికి వచ్చాక అర్థమైంది. మమ్మల్ని వేరుగా కాపురం ఉండమన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒకే బెడ్రూమ్ ఉంది. అది చిన్న కొడుక్కి పెళ్లి చేయాలి అంటే తనకి రూమ్ కావాలి కదా, అందుకు మమ్మల్ని బయట ఇల్లు తీసుకొని ఉండమన్నారు. అందుకని నన్ను త్వరగా తీసుకొని వచ్చి వేరుగా ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని పెట్టారు మా వారు. నాకేమీ అర్థం కాలేదు. నాకు పాపని ఎలా చూసుకోవాలో కూడా రాదు. మా అమ్మ వాళ్ళకి అప్పట్లో ఫోన్ కూడా లేదు. పిలిచి మాట్లాడాను. ఇక్కడ జరిగింది చెప్పాను. వెంటనే అమ్మ నాన్న వచ్చి 1 వారం ఉండి అన్నీ ఎలా చేసుకోవాలో నేర్పించి పక్కింటి వాళ్ళకి కొంచెం చూస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళారు. ఎలాగో ఒకలా అన్నీ నేర్చుకున్నా. నా వంట ఎలా ఉన్నా సర్దుకుని తిన్నారు. నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు నా భర్త. పాపకి 3 సంవత్సరాలు నిండాయి. మా వారు బట్టల షాప్లో పనిచేసేవారు. అక్కడ తనతో పనిచేసే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. తన పేరు శ్రీదేవి. తను మా ఇంటికి వచ్చి నన్ను పాపని చూసి వెళ్ళేది. అలా బాగా పరిచయం ఏర్పడింది నాకు కూడా. నన్ను తన సొంత అక్కలా చూసుకునేది. మా వారికి నాకు తరచుగా గొడవలు పడుతూనే ఉండేవి. అలా ఒకసారి నన్ను కొట్టి వెళ్ళిపోయారు బయటికి. ఇంతలో శ్రీదేవి ఇంటికి వచ్చింది. తనని పట్టుకొని బాగా ఏడ్చాను.
తనతో ఉండటం వల్ల నా వల్ల కావడం లేదు. నేను ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకొని నా పాపని మంచిగా చూసుకుంటాను. వీడితో పడలేక ప్రతి చిన్నదానికి గొడవే అని చెప్పి ఏడ్చాను. కాసేపటికి కోపం తగ్గాక మా వారితో చెప్పకు, మా మధ్య గొడవ గురించి నీకు చెప్పాను అని అన్నాను. ఛీ అక్క, అలా ఎలా అనుకుంటావు? నాకు తెలుసు ఎక్కడ ఏం చెప్పకూడదు అని చెప్పి వెళ్ళిపోయింది. రాత్రి ఇంటికి వచ్చారు మా వారు. పాప నిద్రపోతుంది, తిన్నావా అని అడిగారు. లేదు అని చెప్పాను. బిర్యానీ తెచ్చాను, తిందాం రా అని ఇద్దరికీ కంచాలు తెచ్చి పెట్టారు. వద్దు అన్నాను. కాసేపు బుజ్జగించేసరికే వెళ్ళి తిని పడుకున్నాం. పొద్దున మామూలుగానే షాప్కి వెళ్ళారు. సాయంత్రం ఇంటికి రాగానే నాకంటే నిన్ను బాగా చూసుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అన్నావంట అని గొడవ పడ్డాడు. అప్పుడు అర్థమైంది మా మధ్య గొడవలకి కారణం శ్రీదేవి అని. నేను ఒకటి చెప్పి నా బాధని తీర్చుకుంటే తను రెండు చేసి మా వారికి చెప్పి గొడవలు పెడుతుంది అని. పాప పెరిగి పెద్దదైంది. ఇక్కడ నా బాధని అమ్మ వాళ్ళకి చెప్పుకోలేను. ఎక్కడ బయట తెలిస్తే మా వారి పరువు పోతుందో అని ఎవరికీ చెప్పేదాన్ని కాదు. తను నవ్వితే నవ్వాలి, తను కోపంగా ఉంటే మేము సైలెంట్గా ఉండాలి, తను తిడితే పడాలి. అందరి దృష్టిలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ నాకు తెలుసు నాది ఒక బ్రతికేనా అని. ఒక్కోసారి అయితే చనిపోవాలి అనుకునేదాన్ని. కానీ నా వల్ల నా పాప అనాథ కాకూడదు అని అన్నీ ఓర్చుకునేదాన్ని. నా మొర దేవుడు ఆలకించకపోతాడా అని. శ్రీదేవికి 35 సంవత్సరాలు ఉంటాయి. ఇంకా పెళ్లి కాలేదు. మా వారితో చాలా క్లోజ్గా ఉంటుంది. నేను వాళ్ళ గురించి అడిగితే ఇంట్లో పెద్ద గొడవ. ఆ గొడవకి పిల్ల భయపడి ఏడుస్తుంది. ఎందుకు అని వదిలేసి శ్రీదేవితో మంచిగానే ఉండేదాన్ని. మా పాపకి నచ్చేది కాదు తను మా ఇంటికి రావటం. ఇప్పటికే తనకి చాలా సంబంధాలు వచ్చాయి. అన్నీ చెడగొట్టుకుంది. కొంతకాలం గడిచాక వాళ్ళు తనకి పెళ్లి చేయాలని గట్టిగా పట్టుపట్టారు. ఇంతలో మా అమ్మ చనిపోయింది. నేను ఇంకా ఒంటరిదాన్ని అయిపోయాను. మా అమ్మ చనిపోయిన 1 year లోపు మా తమ్ముడికి పెళ్లి చేశాము. మా నాన్న అమ్మ ఉన్నప్పుడు నన్ను నెలకి ఒకసారి అయినా చూసి అమ్మ చేసినవన్నీ ఇచ్చి వెళ్ళేవారు. ఇప్పుడు కొడుకే లోకం అయిపోయాడు. నన్ను అసలు పట్టించుకోవడానికే ఇప్పుడు కొడుకే లోకంగా అయిపోయాడు. నన్ను అసలు చూడటానికే రావటం లేదు. ఎందుకు రావటం లేదు అని అడిగితే పనులు ఉన్నాయి అని చెప్తున్నారు. అమ్మ ఉన్నప్పుడు చిన్న పండగ వచ్చినా ఇంటికి పిలిచేది. ఇప్పుడు పిలిచే వాళ్ళే లేరు. అప్పుడు అర్థమైంది అమ్మ ఉన్నప్పుడు విలువ మనకి తెలియదు, పోయాక తెలుస్తుంది అని. నేను బాధలో ఉండడం వలన ఆయన నన్ను వదిలి వెళ్ళేవారు కాదు. అది శ్రీదేవికి నచ్చేది కాదు. ఏదో విషయం మీద మా వారికి తనకి గొడవ జరిగింది. మా వారు తనతో మాట్లాడడం మానేశారు. నాకు అదే కావాలని మనసులో చాలా సంతోషపడ్డాను. తర్వాత తెలిసింది తను నా మీద ఉన్నవి లేనివి చెప్పి మా మధ్య గొడవలు పెట్టేది అని తెలుసుకొని మాట్లాడడం మానేశారు అని. శ్రీదేవికి పెళ్లి కుదిరింది. అన్నీ నేను దగ్గర ఉండి చేసి అత్తగారింటికి పంపించాను. ఇప్పుడు మా మధ్య గొడవలు లేవు. చాలా సంతోషంగా ఉన్నాము. ఆయన నన్ను ఇంతకు ముందు కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నారు. మీకు ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.